తనను తాను సేవ్ చేసుకోవడం కోసం వదిలేదనుకోవచ్చా ఈ ట్వీట్? మీకేమనిపిస్తుంది? వెంకటకృష్ణ, మీకు ప్యానల్ ఉంటే పెద్దలందరికీ నమస్కారాలు. నమస్తే అండి. చిన్నప్పుడు ఒక రెండు సినిమాలు చూస్తున్నానన్న, గండికోట రహస్యం, రాజకోట రహస్యం, అట్లా ఈ తాడేపల్లి కోట రహస్యాలంతా కొంతమందికి తెలుసు, దాంట్లో ఎక్కువ విజయసాయి రెడ్డి గారికి తెలుసు. కోటరీ రహస్యాలు అదే కోటరీ కొంతమందికి, ఎందుకంటే ఆ కోట ఆ ప్యాలెస్ లోకి అందరికి అనుమతి లేదన్న. తాడేపల్లి ప్యాలెస్ మీరు కానీ గమనించినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో రెస్ట్రిక్టెడ్ పీపుల్ కి అది ప్రజా దర్బార్, పైకేమో ప్రజా దర్బార్ ఉంటుంది కాబట్టి అది రాజ దర్బార్ మారిగా నడిపించుకున్నాడు ఆయన. కొందరికే మహామంత్రులకి, రాజగురువులు అర్థమైంది కదా, రాజగురువులకి కొందరికి మాత్రమే దాంట్లో పరిమిత సంఖ్యలో అనుమతి ఇచ్చుకొని ఆ రహస్యాలు మంతనాలు మాట్లాడుకుంటే. కాబట్టి విజయసాయి రెడ్డి గారు ట్వీట్ చేశారంటే ఖచ్చితంగా ఏదో భారీ ఎత్తున తాడేపల్లి ప్యాలెస్లో మొత్తం కూసాలు కదిలిపోయే దిశగా ఏదైనా జరుగుతుందేమో అని చెప్పి నాకు అనుమానాలు ఉన్నాయండి. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు సాధారణ వ్యక్తి కాదు. 1 and 2 వాళ్ళిద్దరికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం దేశ ప్రజలందరికీ తెలుసు. 1 and 2 అన్నిట్లో 1, 2గా ఉన్నారు వారు మొదటి నుంచి. అంటే ప్రజలు అనుకుంటే దాచుకునింది అంతా వీళ్ళిద్దరికే ఎక్కువ తెలుసు అని చెప్పి అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. కాబట్టి వారు ఈ విధంగా ట్వీట్ చేశారంటే దాంట్లో మనం లోతుగా కానీ అధ్యయనం చేస్తే ఏదో తాడేపల్లి ప్యాలెస్కి ప్రకంపనలు వచ్చే దిశగా ఉంటాయి అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇంతకుముందు వరప్రసాద్ అన్న గారు మాట్లాడుతూ ఈడీ గురించి మాట్లాడారు అన్న. ఖచ్చితంగా కేడీలు ఎవరు ఈడీ దగ్గర నుంచి తప్పించుకునే ప్రసక్తే లేదన్న. ఆలస్యం అవుతుందేమో కానీ ఈ కేడీలు ఎవరు ఈడీ దగ్గర నుంచి తప్పించుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మీరు అన్నట్టు రాబో రోజుల్లో కఠినంగా వ్యవహరిస్తే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, ఖచ్చితంగా మీరు కానీ గమనిస్తే మన ఈ ఎపిసోడ్లో ఈ తాడేపల్లి కోట రహస్యాలు అసలు ఇప్పుడు ఒక్కొక్కటేనా, ఇప్పుడు ఇంతే ఒకటే వదిలినాడు ఆయన. ఇంకా రాబో రోజుల్లో ఎన్ని వదులుతాడో, ఎన్నెన్ని విశేషాలు చెప్పబోతాడో విజయసాయి రెడ్డి గారు. ఖచ్చితంగా ఆయనతో పాటు ఆ కోటరీ, ముఖ్యంగా పక్కనటువంటి ఒక 5-6 మందికి తప్ప నాకు తెలిసినంత వరకు ఎక్కువ మందికి అక్కడ ఏం జరిగిందో, ఏం విషయాలు లోపల ఉన్నాయో బయటకు తెచ్చే అవకాశం చాలా తక్కువ అన్న. ఆ పేర్లు అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నేను కోట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ కోటరీ దగ్గర ఉన్న కోటరీ ఎవరెవరు వారు ఏమంటారు వితౌట్ అపాయింట్మెంట్ ముఖ్యమంత్రి గారిని, అప్పటి నుండి ముఖ్యమంత్రి గారిని కలిసినారో, ఏమేమి జరిగిందో, ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా దోచుకున్నారో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్నపూర్ణ ప్రదేశ్ ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా వాళ్ళు బాగుపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ప్రదేశ్గా, అంధకార ప్రదేశ్గా మార్చారో అందరికీ తెలుసు. అందుకనే 11 స్థానాలకు పరిమితం చేశారు. ఏ రోజైనా సరే కోటరీ పైన ఉన్నటువంటి ప్రేమ ప్రజలపైన చూపించారా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఏ రోజైనా సరే మీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులకు కానీ, ఆ జిల్లా సమస్యల మీద కానీ, స్థానిక ప్రజల సమస్యల మీద కానీ ఏదైనా చర్చించినట్టు మీరు సెమినార్లు తీసుకుని ఏదో క్యాబినెట్ మీటింగ్లు అయిన తర్వాత తూతూ మంత్రంగా అప్పుడప్పుడు ఏదో పిలిచి మాట్లాడేది కాకుండా ఏదైనా ప్రణాళికాబద్ధంగా ఏదైనా చేసినట్టు దాఖలాలు లేవు గత 5 సంవత్సరాల్లో. కాబట్టి ఖచ్చితంగా ఈ విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ వెనకాల ఖచ్చితంగా ట్విస్ట్ అయితే ఉంటుంది. ట్వీట్ వెనకాల ట్విస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏదో 2-3 రోజుల్లో తెలుస్తుంది. ట్విస్ట్ ఉంటుంది. ఇంకేదో భయం లాంటిది ఏదో కూడా ఉన్నట్టు. భయం అంటే ఏం లేదు కానీ తన మీదికి రాకుండా దులుపుకునే ప్రయత్నం కూడా